వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ముందు సర్జరీ చేయించుకుని రమ్మని చెప్తారంట, నిజమేనా అది? సో బర్త్డే గిఫ్ట్ గా దే విల్ గివ్ యు కూపన్స్ టు గో అండ్ గెట్ సర్జరీ. ఫేస్ చేంజ్ నుంచి వాళ్ళ జెనెటికల్ పార్ట్స్ నుంచి అన్ని చేంజ్ ఉంటాయి. అసలు మీరు ఒకటి ఆలోచించాలి, ఎన్ని రిస్క్లు తీసుకుని స్టిల్ దే వాంట్ టు చేంజ్ అదే దెమ్సెల్ఫ్. ఎందుకు అని. ఇక్కడ మనం ఒక నోస్ జాబ్ చేసుకోవాలి అంటే 100 రకాల ఆలోచనలు. నేను లుక్ ఎస్పెషలీ సౌత్ ఇండియా తర్వాత కొరియన్ వాళ్ళకి డిఫరెంట్ హైపర్ పిగ్మెంట్ అంటే చిన్న యాక్నే వచ్చినా కూడా నల్లగా మచ్చ తయారైపోతుంది, అది పోవడానికి 3-4 నెలలు పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే బై బర్త్. నమస్తే, నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ గురుకర్ణ వేముల గారు, బోత్ సర్టిఫైడ్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఆయనతో మాట్లాడి మనము చాలా విషయాలను తెలుసుకుందాం రండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై షో. మనం లాస్ట్ టైం చాలా విషయాలు తెలుసుకున్నాము, మేము తెలుసుకున్నాం స్పెషల్లీ మీ దగ్గర నుంచి. సో ఈసారి ఇంకా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వీ లెఫ్ట్ సంథింగ్ బిహైండ్. సో నమస్తే అండి మీకు, మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ, చాలామంది మీరు షూట్ చేసిన తర్వాత చాలామంది డౌట్స్ క్లియర్ అయినాయని ఇదైనాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ టు క్లియర్ యువర్ డౌట్స్ ఫర్దర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా డౌట్ ఏంటంటే, ఫస్ట్ అసలు కొరియన్ గ్లాస్ స్కిన్ రియల్గా, ఇప్పుడు కొరియన్ వాళ్ళు అక్కడ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో రియల్గా ఇక్కడ మనకి సేమ్ అట్లాంటి స్కిన్నే అలాగే అచీవబులా? మీరు ట్రీట్మెంట్ ఇచ్చాక సేమ్ రిజల్ట్స్ ఉంటాయా? ఇట్స్ ఏ బిగ్ మిత్ అండి. చాలా మంది ఈ షార్ట్స్ రీల్స్ చూసి దెల్ బీన్ ఏ బిగ్ ఇమాజినేషన్ దట్ నేను కూడా ఇట్లా కన్వర్ట్ అయిపోవాలని. ఇక్కడ చూసుకుంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం జియోగ్రాఫికల్గా ఒక్కొక్క ఏరియాలో ఉన్న వాళ్ళకు వాళ్ళ స్కిన్ టైపు, వాళ్ళ వెదర్ని, వాళ్ళ అట్మాస్ఫియర్ని బట్టి చాలా మార్పులు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ చేంజెస్ అయి ఉంటాయి. నేను లుక్ ఎస్పెషలీ సౌత్ ఇండియా తర్వాత కొరియన్ వాళ్ళకి డిఫరెన్స్ చూసుకుంటే మన డర్మిస్ చాలా థిక్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మోర్ సీబమ్ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అండ్ మనకు దిస్ ఎ కాంపోనెంట్ కాల్డ్ PIH, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంట్ అంటే చిన్న యాక్నే వచ్చినా కూడా నల్లగా మచ్చ తయారైపోతుంది, అది పోవడానికి 3-4 నెలలు పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ PIH. ఇవన్నీ మనకు చాలా అంటే వెరీ యాక్టివ్ మెలనోసైట్స్ ఉంటాయి, బ్రౌన్ స్కిన్. సో ఇవన్నీ ఉండడం వల్ల వీ డోంట్ అచీవ్ దాట్ కైండ్ ఆఫ్ కొరియన్ స్కిన్ వాట్ ఎగ్జాక్ట్లీ కొరియా వాళ్ళ కానీ యాజ్ యూ రైట్లీ సెడ్, దోస్ కొరియన్స్ ఆర్ వెరీ ఆబ్సెస్డ్ విత్ దేర్ స్కిన్ కేర్. అంటే ఇంకోటి నేను ఎక్కడో చదివాను ఏంటంటే, లైక్ సోషల్ మీడియాలోనే ఆబ్వియస్లీ. సో దే ఆర్ అబ్సెస్డ్ విత్ దేర్ స్కిన్ అండ్ ఫేషియల్ ఫీచర్స్, స్పెసిఫిక్గా ఆ థిన్ నోజ్. అండ్ వాళ్ళు అంటే ఒక జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ముందు సర్జరీ చేయించుకుని రమ్మని చెప్తారంట, నిజమేనా అది? యా వెరీ మచ్ ట్రూ. యాక్చువల్లీ టు సే ఫ్రాంక్లీ దట్ మనకి ఇక్కడ ఏదైతే బర్త్డే గిఫ్ట్లకి అమెజాన్ కూపన్ లేకపోతే ఇంకో కూపన్ ఇస్తారో అట్లాంటిది అక్కడ అమ్మాయికి అయితే, సో బర్త్డే గిఫ్ట్గా దే విల్ గివ్ యూ కూపన్స్ టు గో అండ్ గెట్ సర్జరీస్ డన్ ఇన్ కాస్మెటిక్ సర్జరీ. అంటే దే ఆర్ వెరీ కామన్. అంటే ఇక్కడ మనం ఒక నోస్ జాబ్ చేసుకోవాలి అంటే 100 రకాల ఆలోచనలు, వాడేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మన ఫైనాన్స్. అక్కడ అసలు లీస్ట్ మనం ఏదో చిన్న బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళేస్తారు కాస్మెటిక్. దే విల్ జస్ట్ వాక్ ఇన్ అండ్ గెట్ థింగ్స్ డన్. అంటే వాళ్ళకి ఆ ఇన్హిబిషన్ తక్కువ, ఆబ్సెషన్ ఎక్కువ, అండ్ దే వాంట్ టు లుక్ పర్ఫెక్ట్ లుక్. సో నాట్ ఓన్లీ జస్ట్ స్కిన్ కేర్, ఈవెన్ ద ఫేషియల్ ఫీచర్స్, బోన్ కానీ, రైనోప్లాస్టీ, లిప్ సర్జరీస్, ఐ సర్జరీస్, వెరీ 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 కామన్. అంటే మనకి ఇక్కడ ఎట్లా సెలూన్ షాప్స్ ఉంటాయో అంత ఫ్రీక్వెంట్గా అక్కడ కాస్మెటిక్ సర్జరీ సెంటర్స్ ఉంటాయి. మన సెలబ్రిటీస్లో చాలా మంది చాలా టూ మెనీ సర్జరీస్ చేయించుకుని వాళ్ళకి ఎఫెక్ట్ అయింది, దానివల్ల వాళ్ళు ఇట్ లీడ్ టు డెత్ కూడా అని కూడా వింటూ ఉంటాం. మరి వాళ్ళు అన్ని సర్జరీస్ చేయించుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం రావా? అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి, హౌ ఇంటెన్సివ్గా మనం చేస్తాం, ఎన్ని ప్రొసీజర్లు అన్నీ కంబైన్డ్గా. రీసెంట్గా ఒకటి రిపోర్ట్ అయింది టర్కీలోనే, ఐ థింక్ మల్టిపుల్ సర్జరీస్, ఫేస్, బ్రెస్ట్, బాడీ అన్నీ ఒకటేసారి సర్జరీ చేయడం. తను కూడా సెలబ్రిటీ, షీఈ్ యంగ్ లేడీ అండ్ హూజ్ యాక్ట్రెస్ అంటే షీ సకమ్ టు డెత్. సో మనం ఇక్కడ టైం కంట్రోల్ ఉండాలి, అండ్ ప్లస్ యూ నీడ్ టు గో టు ఏ క్వాలిఫైడ్ సర్జన్ టు డూ. దర్ ఈస్ ఆల్సో కాల్డ్ అంటే బాస్టప్ సర్జరీస్ అంటారు. అంటే టూ మెనీ సర్జరీస్ ఫ్రీక్వెంట్లీ జరగడం వల్ల either because of unqualified surgeon operating or overdoing it, or over expectations from the patient. They don't get
సాటిస్ఫైడ్ విత్ నియర్ నార్మల్ చేంజ్. దే విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ ద బ్రెయిన్, నాకు అలాంటిది అలాగే కావాలి, నాకు దీపికా పడుకొని ముక్కులాగానే కావాలి, లేకపోతే ఆవిడ ఫ్యూచర్స్ లాగానే కావాలి, సమంత ఫ్యూచర్స్ లాగానే కావాలి. సో దాని బిహైండ్ వెళ్ళినప్పుడు దెల్ బి కీప్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్ అండ్ ల్యాండెడ్ అప్ ఇన్ సంథింగ్ ఎల్స్. బికాజ్ ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టెక్నిక్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రొసీజర్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ స్కార్ నేచర్, వాళ్ళ ఫైబ్రోసిస్, వాళ్ళ ఇంటర్నల్ హీలింగ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఆ రిపీటెడ్ చేసినప్పుడు ఏంటంటే కొంతవరకు డిఫార్మిటీస్ అనేది ఇంకా ఎగ్జాజరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో అంటే కంప్లీట్ చేంజ్ అంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా కంప్లీట్గా ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చా? యా అంటే దట్ ఈస్ ఆల్ పాసిబుల్. అంటే నాట్ లైక్ డిఫరెంట్ పర్సన్, ఆల్రెడీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి నాకు ఆ హీరో లాగా నన్ను మార్చండి అంటే మీరు మార్చగలుగుతారా? దిస్ ఈజ్ నాట్ రైట్. అంటే కొంతమంది వస్తారు అట్లా కాకుండా ఫేస్ ఆఫ్ మూవీ చూసింటారు మీరు, ఏంటి కంప్లీట్గా ఒక విలన్ హీరో లాగా మారిపోతాడు, ఏంటి ఎంటైర్ స్కిన్ బోన్ స్ట్రక్చర్ తీసి మళ్ళీ ఇది పెడతారు. ఇట్స్ కాల్డ్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. దట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. దే డూ ఇట్ ఫర్ సమ్ అదర్ రీజన్, ఏదో కాలిపోయి బర్న్స్ అయిపోయి ముక్కు అంతా ఇదైపోయి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ డెత్ అయిన వాళ్ళతో ఫేస్ తీసుకునేసి చేస్తారు. బట్ రొటీన్లీ నో. ఓకే, బట్ we can get something more similar, like suppose somebody having a gross deformity nose, నాకు షార్ట్ నోస్ కావాలి, లేకపోతే నడ్డి ముక్కు ఉంటుంది సాడిల్ నోస్, వాటి చేయొచ్చు, లేకపోతే థిక్ లిప్స్ ఉంటాయి వాటిని చేయొచ్చు, లేకపోతే ఏజింగ్ ఐస్ ఉంటాయి, వీటికి ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమంగా చేయొచ్చు. సో వాళ్ళ ఫేషియల్ ఫీచర్ అంటే ఇంటర్నల్ బోన్ స్ట్రక్చర్ కానీ దాన్ని బట్టి మీరు చేయగలుగుతారు, కానీ కంప్లీట్గా ఇంకొక లాగా అయితే సేమ్ మార్చలేరు. ఒక్కటి చూడాలంటే ఎస్పెషల్ అంటే అట్ దిస్ జంక్షన్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఇస్ దట్ ఇట్స్ కాల్డ్ ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ. ఎస్పెషల్లీ జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళలో చేస్తాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కన్వర్ట్ మేల్ ఫేస్ ఇంటూ ఫీమేల్ ఫేస్. ఓకే, దెర్ ఆర్ సర్టెన్ ఫ్యూచర్స్. మేల్ అనగానే ఇట్లా ఉంటారు, స్క్వేర్ జా ఉంటుంది, థిక్ నోస్ ఉంటుంది, ఫోర్ హెడ్ బూజింగ్ ఉంటుంది, హెయిర్ లైన్ ఇలా ఉంటుంది, చీక్ బోన్స్ ఇలా ఉంటాయి, లిప్స్ ఇలా ఉంటాయి అనే డెఫినేషన్ ఉంటుంది. వాటినన్నీ మార్చుకోవడం, బోత్ బోన్ స్కిన్లో మార్పులు తీసుకురావడం వల్ల వాళ్ళని ఫెమినైన్ లుక్ తీసుకురావచ్చు. ఓకే, అట్లా అనమాట. దట్ ఈస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ అంటారు. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు గోల్డెన్ రేషియో అనేదో విన్నాను. కరెక్ట్. వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ? ఓకే, యాజ్ యూ నో ఇన్ దిస్ యూనివర్స్ ద బ్యూటీ ఈస్ డిఫైన్డ్ బై గోల్డెన్ రేషియో, ద పై రేషియో అంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఫేస్ ఎస్థెటిక్స్ అనుకుంటే దర్ ఆర్ డెఫినేషన్. అట్రాక్టివ్గా ఉండాలంటే విల్ డివైడ్ ఫేస్ ఇంటూ అప్పర్ 1/3, లోవర్ 1/3, మిడ్ 1/3, ఇవన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్ ఉండేటట్టు. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే విల్ డివైడ్ ఇంటూ 5 పార్ట్స్. సో దెర్ ఆర్ రేషియోస్. అందుకే మీరు ఈ మధ్యన గమనిస్తే కొంతమంది సిమిలర్ ఫీచర్స్ వచ్చేటట్టుగా ఉంటారు, అంటే సమంత లాగాను లేకపోతే ఇంకొకరు లాగా, బికాస్ దే డూ గెట్ సేమ్ రేషియోస్. అంటే నోస్ ఇంత లెంగ్త్ ఉండాలి, కళ్ళు ఇంత లెంగ్త్ ఉండాలి. సో ఆ రెప్లికేట్ అయినప్పుడు they look coming to the similar kind of features, more jawline definition, buccal pad తీసేసి లోపలికి ఉండడము, చీక్ బోన్స్ ప్రామినెంట్ అవ్వడము. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ దట్ గోల్డెన్ రేషియో యూ విల్ ఎగ్జిబిట్ దట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. 60-70 years ఓల్డ్ పర్సన్ కంప్లీట్గా అంటే ఒక 20-30 years యంగ్గా అయిపోయారు అని నేను ఇక్కడ చదివాను. సో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అంత మరి యాంటీ ఏజింగ్ కానీ లైక్ ఏజ్ తగ్గడం అనేది పాసిబుల్ ఈ సర్జరీస్లో కానీ లేకపోతే ఈ ట్రాన్స్ఫర్మేషన్? వెన్ ఇట్ కమ్స్ టు ద యాంటీ ఏజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది. దెర్ ఆర్ ఫేస్ వరకు వస్తే విత్ ప్లాస్టిక్ సర్జరీ వీ కెన్ మేక్ దెమ్ 10 years యంగర్, నాట్ లైక్ 30-40 years. బట్ దెర్ ఆర్ ఎవిడెన్సెస్ లైక్ ఈ మధ్యన మీరు చూసే ఉంటారు న్యూస్లో, వేర్ ప్లాస్మా థెరపీ అని, డీటాక్స్ థెరపీ, తర్వాత ఎక్సోజోమ్స్, స్టెమ్ సెల్ థెరపీ అని, టు మేక్ ఇంటర్నల్ చేంజ్ అలాంగ్ విత్ ప్రాపర్ డయట్, ఎక్సర్సైజ్ షెడ్యూల్, ఇవన్నీ చేసుకుంటే చాలా వరకు యాంటీ ఏజింగ్ లాగా. ఇంతకుముందు మనం చూసాం కదండి పాతకాలంలో ఋషులు మునులు వాళ్ళందరూ ఏంటి ఏజ్ సంవత్సరాల కొద్దీ ఎట్లా బతికారంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్. ఇక్కడ మనం కమింగ్ టు ద ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ వరకు వచ్చేస్తే there are procedures called facial making you more youthful by doing a facelift surgery. Okay. ఇక్కడ ఏంటంటే దర్ ఆర్ ప్లెంటీ ఉన్నాయి ఫేస్ లిఫ్ట్. దాంట్లో కూడా ఒకటి ఏంటంటే జస్ట్ థ్రెడ్స్తో, సర్జికల్ కట్ చేయకోకుండా థ్రెడ్స్తోనే లిఫ్ట్ చేయడం ఒకటి. తర్వాత టెంపరల్ లిఫ్ట్ అంటారు, ఓన్లీ మిడ్ ఫేస్ మాత్రమే లిఫ్ట్ చేస్తారు. తర్వాత ఫుల్ ఫేస్ లిఫ్ట్ అంటారు, వేర్ నెక్, తర్వాత ఫేస్, తర్వాత ఐలిడ్స్, బ్లెఫరోప్లాస్టీ,
సో దెన్ లిప్ లిఫ్ట్ అంటారు, లిప్ లెంగ్త్ అయిపోతుంది ఏజ్ అయిపోద్ది. ఇవన్నీ చేయడం వల్ల చాలా మార్పులు తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఫేస్లో ఏంటంటే చాలా ఫ్యాట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని కరిగిపోతాయి, కొన్ని జారిపోతాయి. సో దానివల్ల ఆ సాగినెస్, ఫోల్డ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ ఫ్యాట్ కంపార్ట్మెంట్ రీపొజిషన్ చేసి కొత్త ఫ్యాట్ ఇస్తాం ఆ కంపార్ట్మెంట్స్. దానివల్ల దట్ మేక్స్ దెమ్ లుక్ మోర్ యంగర్ అండ్ యూత్ఫుల్. అంటే ఇవి పర్మనెంటా ఈ ప్రొసీజర్స్? యా, ఈ పర్మనెంట్ కాదు, బికాజ్ ఏజింగ్ ఈజ్ నెవర్ స్టాప్స్. యా, మీ వయసు అనేది ఆగదు, పెరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని కొంతవరకు అరెస్ట్ ఎక్కడ చేయగలమంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. మనం చేసిన చేంజెస్, ఎస్పెషల్లీ ఫేస్ లిఫ్ట్, డీప్ ప్లేన్ ఫేస్ లిఫ్ట్, బ్లెఫరోప్లాస్టీ ఇలాంటివన్నీ ఒక 10 years వరకు, కొంతమంది ఈవెన్ 15 years కూడా మంచిగా సస్టైన్ అవుతాయి. ఓకే. సో నా డౌట్ ఇదే, అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఒకసారి చేయించుకున్నాక అట్లీస్ట్ వాళ్ళు అంటే మరీ 100% అలాగే ఉండలేకపోయినా క్లోజ్గా ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అది ఉంటుంది అనేది నా డౌట్ ఉంది. ఎస్పెషల్లీ విత్ ఫేస్ లిఫ్ట్ ఇట్లాంటివన్నీ అయితే లాంగ్ డ్యూరేషన్. రైనోప్లాస్టీ అంటే పర్మనెంట్ చేంజెస్ ఓకే ఇట్లా ఉంటుంది అనమాట. ఏజింగ్ వల్ల మనకి ఏంటంటే ఏజింగ్లో మార్పులు మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేస్ అనుకునేసరికి అనటామికల్గా చూసుకుంటే బోన్, దెన్ స్మాష్ లేయర్, మజిల్స్, తర్వాత ఫ్యాట్ లేయర్, దెన్ స్కిన్. ఈ 4 layers కూడా మార్పులు వస్తాయి అన్నమాట. అవును. సో దీన్ని చేంజెస్ చేయడానికి మల్టిపుల్ థింగ్స్. బోన్లో చేయడానికి వీల్ యాడ్ సమ్ ఇంప్లాంట్స్ అండ్ థింగ్స్. నెక్స్ట్ స్మాష్ లేయర్లో చేంజ్ చేయడానికి వీల్ హుక్ ఇట్, యాక్చువల్లీ అవి జారిపోతాయి. దాన్ని టైటన్ చేయడానికి ఫేస్ లిఫ్ట్ ద్వారా కానీ థ్రెడ్ లిఫ్ట్ ద్వారా కానీ మళ్ళీ రీయాంకర్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యాట్ అట్రోఫీ అయిపోతుంది కాబట్టి దానికి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. స్కిన్ రీజునేషన్కి ఇందాక మీరు అన్నట్టుగా స్కిన్ బూస్టర్స్, తర్వాత ఫిల్లర్స్, బొటాక్స్ ఇవన్నీ ఇస్తే ఏంటంటే కొంతవరకు మార్పు అన్ని లేయర్లోనే అసెస్ చేసుకుని హోలిస్టిక్గా వెళ్ళగలిగితే దెన్ చాలా వరకు మార్పు. సో ఒక ప్రొసీజర్లో ఇన్ని ఉంటాయి అంటారు, లైక్ మీరు అన్నట్టు బోన్ కానీ స్కిన్కి? ఎస్, అంటే డిపెండ్స్ ఆన్ వాట్ దే రిక్వైర్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ యాజ్ హోలిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే అన్ని లేయర్స్ని కన్సిడర్ చేసి వీ షుడ్ గివ్ ద అప్రోచ్. ఓకే. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా చేస్తూ ఉంటారు, లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఆర్ ఐ హర్డ్ అంటే దాంట్లో కూడా చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అని చెప్పి, పర్మనెంట్ లేకపోతే ఇంకా కొన్ని టెంపరీ కూడా ఉంటాయి కదా. సో ఎలాంటి వాళ్ళు దానికి అంటే మీరు రైట్ క్లయింట్, ఐడియల్ క్లయింట్ అని ఎలా చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గివ్ ఏ ఓవరాల్ వ్యూ, హెయిర్ లాస్ ఆర్ బాల్డ్నెస్ అనేది ఇట్స్ నాట్ ఏ డిసీజ్. ఇదేం జబ్బు కాదు, ఇట్స్ అబౌట్ అప్రోచ్. దీంట్లో ఏంటంటే grade 1 నుంచి grade 8 వరకు బాల్డ్నెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మెన్లో ఎక్కువగా ఉంటుంది, ఫీమేల్లో కూడా ఈ మధ్యన కామన్ థిన్నింగ్ ఇవన్నీ కూడా. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ లెవెల్స్. ఫస్ట్ ఏంటంటే కన్జర్వేటివ్, ఫస్ట్ విల్ డిటెక్ట్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హెయిర్ లాస్. మన బాడీలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది హెయిర్ పైన. జ్వరం వచ్చినా హెయిర్ పోతుంది, ఏదైనా డ్రగ్ రియాక్షన్ హెయిర్ పోతుంది, మీరు న్యూట్రిషన్ డైట్ చేస్తే ఫస్ట్ హెయిర్ లాస్ అవుతుంది. సో వీ నీడ్ టు డిటెక్ట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇస్ ఇట్ స్ట్రెస్, lack of sleep, or is it dietary problem, or genetical problem? సో ఇవన్నీ చూసుకుని దాంట్లో ఏంటంటే బ్లడ్ టెస్ట్లు కొన్ని చేపిస్తాం, B12, D3, ఫెరిటిన్ అనేసి, హిమోగ్లోబిన్ ఇవన్నీ చెక్ చేసి దాంట్లో ఏమైనా గ్రాస్ డిఫరెన్సెస్ ఉంటే దట్ నీడ్ టు బి కరెక్టెడ్. దిస్ ఇస్ ఫస్ట్ లెవెల్. ఓకే. సెకండ్ లెవెల్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ ఇస్ ఎవాల్వింగ్ నౌ, దట్స్ కాల్డ్ రీజనరేటివ్ థెరపీ. ఓకే. అంటే ఏవి సర్జరీ లేకుండా మన స్టెమ్ సెల్స్ వాడో కానీ ఇంకోటి కానీ, దీంట్లో ఏంటంటే వీల్ యూజ్ మల్టిపుల్ ఎల్స్. వన్ ఏంటంటే PRP అంటారు, ప్లేట్లెట్స్తో, GFC గ్రోత్ ఫ్యాక్టర్స్, తర్వాత ఎక్సోజోమ్స్ అంటారు. ఎక్సోజోమ్స్ అంటే వేరే వాళ్ళ అంబలికల్ కార్డ్లో నుంచి ఉన్న కొన్ని సెక్రిషన్స్ తీసి ఇంజెక్ట్ చేయడం. దానివల్ల ఏంటంటే ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి స్లీపింగ్లో ఉన్న హెయిర్ రూట్స్ని స్టిమ్యులేట్ చేసి కొత్త హెయిర్ వస్తుంది. ఇన్ ద హెయిర్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ దర్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ రీజనరేటివ్ థెరపీ. దీంట్లో ఏంటంటే మన ఓన్ బాడీ స్టెమ్ సెల్స్ తీసుకొని హెయిర్ రూట్స్లో ఇచ్చినప్పుడు ఏంటంటే హైబర్నేషన్ అంటే నిద్రపోతున్న హెయిర్ రూట్స్ ఏమున్నాయో అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి, అంటే డెన్సిటీ పెరుగుతుంది. యునో వేర్ ఫ్రమ్ ద స్టెమ్ సెల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్? ఫ్యాట్ ఈస్ ద మ్యాక్సిమం కంటెంట్ విచ్ హ్యాస్ ద స్టెమ్ సెల్స్. ఓకే. సో నౌ ద కాస్మెటిక్ సర్జన్ స్లోగన్ ఈస్ దట్ ఫ్యాట్ ఈస్ గోల్డ్. ఓకే. అంటే అది మన లోవర్ బాడీలో? No, anywhere in the fat. Okay. There is called fat adipose derived stem cells. అంటే ఈ ఫ్యాట్ సెల్స్ మధ్యలో ఉన్న మీసెన్కమాలో స్టెమ్ సెల్స్ ఉన్నాయి. దట్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ ద లాస్ట్ డికేడ్. సో ఇంతకుముందు మేమేంటి ఫ్యాట్ అనేది తీసేసి పడేసేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఫ్యాట్ హ్యాస్ లాట్ ఆఫ్ రీజనరేటివ్ పొటెన్షియల్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ అ గోల్డ్.
ఓకే. సో మన ఆ ఫ్యాట్ ద్వారా సర్టెన్ ప్రాసెస్ తీసుకుని వెళ్ళి ఎస్విఎఫ్ అని క్రియేట్ చేస్తాం, స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అని. సో ఓకే. దాంట్లో హైయెస్ట్ కాన్సన్ట్రేట్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ మామూలు పిఆర్పి జిఎఫ్సీలు అని ఏంటి, ప్రతి నెల ఒకసారి అట్లా 6 నెలలు ఇవ్వాలి. అది ఇదైతే ఒకే ఒకసారి ఇస్తాం అంతే. ఓకే. మీ ఫ్యాట్ సెల్ తీసి దాన్ని ఒక ప్యూరిఫై చేసి స్టెమ్ సెల్స్ తీసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ ద రీజనరేటివ్ థెరపీ. ఓకే. ఓకే, ఇది ఫైనల్గా ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, విచ్ యూ ఆల్ నో. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే ఎఫ్యూయూ టెక్నిక్, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన వరి చేనులో ఫస్ట్ ఒక చోట అన్ని ఉన్నదాన్ని తీసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, అదే విధంగా హెయిర్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని కాన్సన్ట్రేట్ ఉన్న తీసి మనకు కావాల్సిన చోట డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అంత థిక్గా అంత ఇదిగా ఉంటుందా మళ్ళీ ఇంతకు ముందు ఆబ్వియస్లీ అంత థిక్ ఉండదు, ఆబ్వియస్లీ అంత థిక్ ఉండదు. కానీ ఒక హెయిర్ ఇంకో దానిపైన పడ్డప్పుడు వెన్ యూ గ్రో లాంగర్ దెన్ దట్ గివ్స్ ఏ అపారెంట్ ఇంక్రీజ్ ఇన్ ద డెన్సిటీ అండ్ స్కిన్ కనిపించకుండా ఉండడం అనేది మొత్తానికి ఎయిమ్. ఓకే. సో అంటే లైక్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఆర్ ఎంత అంటే వాళ్ళకి ఏ టైం వాళ్ళకి కరెక్ట్గా అంటే ట్రాన్స్ఫర్మేషన్కి లేకపోతే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కరెక్ట్ టైం అంటారు మీరు? యాజ్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దట్ ఇదేం జబ్బు కాదు. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 వాళ్ళు ఉన్నారు. గ్రేడ్ 8 వాడు వచ్చేసి బాస్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ లుకింగ్ ఫైన్, ఐఎమ్ కాన్ఫిడెంట్, నో ఇష్యూ విత్ దాట్ అన్నట్టు అసలు అవసరమే లేదు. గ్రేడ్ 1 వాడు చిన్న కొంచెం హెయిర్ పోయింటే హడావుడు చేసేస్తుంటాడు. నాకు కొంచెం ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాడికి ఖచ్చితంగా కావాలి, నా హెయిర్ రిట్రూడ్ అయిపోతుంది, రోజు స్నానం చేసి ఇన్ని హెయిర్ పడిపోతున్నాయని ఇంకా హంగామా చేసేస్తాడు ఇంట్లో అంతా. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ మేకింగ్ యూ వరీ, అట్ వాట్ లెవెల్. We done surgery, hair transplant from the age of 22 years వాళ్ళ నుంచి 60-65 years వాళ్ళకు కూడా చేసాం. 22 years వాళ్ళకి నిజంగా అవసరం ఉందా అసలు? అంటే వాళ్ళకి అంత బాల్నెస్ వచ్చేసి దే ఆర్ వరీడ్ అబౌట్ ఇట్. ఓకే. బట్ ఒక స్టేజ్ వరకు అంటే ముందే ఐడెంటిఫై చేయాలి, తర్వాత లేట్ అయిపోతే అది సెల్స్ అన్ని డెడ్ అయిపోయి ఉంటాయి అంటారు కదా. See, whenever there is you start noticing ఎక్కువగా పడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే ముందే ఐడెంటిఫై చేసి డాక్టర్ని కలిస్తే ఎనీ డెఫిషియన్సీ ఉందా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ విచ్ ఇస్ ఈజీ టు కరెక్ట్, ఆర్ ఎనీ డాండ్రఫ్, సోరియాసిస్, స్కిన్ డిసీజ్ ఉన్నాయంటే వెంటనే కరెక్ట్ చేయొచ్చారు. మొత్తం పడిపోయి స్కారింగ్ అయిపోయిన తర్వాత చేసే బదులు అట్లా అనమాట ఎర్లీగా చేసుకుంటే బెటర్. ఇనిషియల్ స్టేజ్లో తెలుసుకుంటే హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ రీగ్రో చేయడానికి మీరు హై ఛాన్సెస్ విత్ ఆల్ దిస్ రీజనరేటివ్ థెరపీ. ఓకే. వన్స్ ఇట్ ఇస్ స్కార్డ్, there is no hair root there is no chances of regenerative with conservative treatment. ఓకే. ఓకే. సో అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల అంటే మనకి మేజర్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డెత్ రిలేటెడ్ వరకు వెళ్ళే కేసెస్ ఉన్నాయి ఏమన్నా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాజ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో దెర్ ఆర్ 2 deaths రిపోర్టెడ్ జస్ట్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బై ద సేమ్ డాక్టర్. ఓకే. తను ఏంటంటే అన్క్వాలిఫైడ్, షీఈ్ నాట్ ఏ ప్లాస్టిక్ సర్జన్, షీఈ్ నాట్ ఏ డర్మటాలజిస్ట్. ఏదో చిన్న ప్లేస్లో దిస్ ఇస్ వెరీ సేఫ్ సర్జరీ, వన్ ఆఫ్ ద సేఫ్ సర్జరీ. లోకల్ అనస్థిషియా, పేషెంట్ మాట్లాడుతుంటాడు, పాటలు వింటుంటాడు, ఇది చేర్చుకుని వెళ్ళిపోతాడు 6 hours. కానీ ఏమైంది, వాళ్ళు అన్క్వాలిఫైడ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ డ్రగ్ ఏదైతే ఇచ్చినప్పుడు దాని రియాక్షన్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే అర్థం కాలేదు వాళ్ళకు. ప్లస్ ఆ డ్రగ్ రియాక్షన్ తగ్గట్టుగా మానిటర్ చేయాలి. అండ్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. దానికి యాంటీడోట్స్ పెట్టుకోవాలి. ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తే ఇట్స్ ప్రెటీ సేఫ్. అది చేయలేదు కాబట్టి పేషెంట్స్ అకమ్లేదు. సో ప్రాపర్గా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ రీసెంట్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టేకెన్ ఏ బిగ్ స్టాండ్ ఆన్ దిస్. ఏంటి ఎక్సెప్ట్ డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరు కానీ చేయకూడదు. ఇది ఈ మధ్య విన్నాను సార్, ఎవరో డెంటల్ అవును వాళ్ళు కూడా చేసేస్తున్నారు అన్ని ప్రొసీజర్స్ అని చెప్పి. అంటే వాళ్ళల్లో కూడా ఏంటంటే ఫేషియల్ మ్యాక్సిలర్ సర్జన్స్కి ఏదో ఎగ్జామ్షన్ ఉంది. బట్ మిగతా వాళ్ళ ఇట్స్ ఆల్ అబౌట్ యూ షుడ్ బి ఇప్పుడు ఒక ప్రొసీజర్ చేస్తున్నామంటే దాని కాంప్లికేషన్స్ ఏంటి అవి తెలుసుకోండి, దాన్ని వస్తే ఎట్లా డీల్ చేయాలి అనేది, అండ్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ద ప్రొసీజర్. ఇది వెరీ ఇంపార్టెంట్. అదే మీరు అన్నట్టు ట్రైన్ కూడా అయ్యి ఉండాలి, ట్రైన్ అయి ఉండాలి, దాని కాంప్లికేషన్ డీల్ చేయాలి, వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ కూడా ఉండాలి. అందుకే గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇచ్చేది, ఇంత బేసిక్ లెవెల్ ఉన్నందుకే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది. వెరీ ట్రూ సార్. డెఫినెట్లీ సర్టిఫికేషన్ మీరు అన్నట్టు రైట్ ప్రాపర్ డాక్టర్, రైట్ డాక్టర్, రైట్ ప్రొసీజర్ చేస్తే కనుక డెఫినెట్లీ అందరికీ హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో దెర్ ఆర్ ఫర్దర్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. మామూలుగా మనం ఏం చేస్తాము, వెన్ వీఆర్ డూయింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్గా హెయిర్ షేవ్ చేసేసి గుండుతో తర్వాత తీస్తాం. ఇప్పుడు అట్లా కాదు, దెర్ ఇస్ అ టెక్నిక్ కాల్డ్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్.
పెద్ద హెయిర్ ఉంటుంది, దాన్నే తీసి పెడతారు. ఓకే. సో దెల్ బి నో ఎవిడెన్స్, ఇమీడియట్ గా మీరు నెక్స్ట్ పార్టీకి వెళ్ళొచ్చు, ఇవంతా చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ అది గ్రో అయ్యే ఉంటుంది కాబట్టి గ్రో అయ్యి ఉంటుంది, దాన్ని డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దెల్ బి నో ఎవిడెన్స్ దట్ యూ గాట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని. అదర్వైజ్ ఇట్ టేక్స్ 2-3 వీక్స్ ఫర్ పెట్టిన తర్వాత అవి అంత ఊడిపోయి, తర్వాత స్కాబ్స్ పడిపోయి అంతా మీకు స్టిగ్మా ఉంటుంది 3 వీక్స్ వరకు. ఆ తర్వాత ఇట్ విల్ బి నార్మల్. సో ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా లాంగ్ హెయిర్ టెక్నిక్తో దెర్ విల్ బి నో ఇష్యూ విత్ దట్. డే 2 నుంచి మీరు సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళిపోవచ్చు. సో మీరు అంటే యూజువల్లీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఈ లిప్, కొంతమంది లిప్ ఫిల్లర్స్ చేయించుకుని సర్జరీ అంటుంటారు ప్రతిదానికి, బట్ లిప్ ఫిల్లర్స్ కూడా ఈ మధ్య చాలా ఉన్నాయి కదా. సో లిప్ సర్జరీకి ఫిల్లర్కి ఏంటి అసలు? దెర్ ఇస్ కాల్డ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ ఫేషియల్ రిజువనేషన్. ఇది ఒక కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే నైఫ్ ఉండదు, కటింగ్ ఉండదు, ఓకే, అండ్ పేషెంట్కి ఏమి మత్తు ఇవ్వరు. ఓకే, ఐ మీన్ కంప్లీట్గా జనరల్ అనస్థీషియా ఇచ్చి చేసేది ఉండదు. వీటికి ఏంటంటే అలాంటివి చాలా ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టుగా లిప్ ఫిల్లర్, లిప్ని షేపు సైజ్ ఎన్హాన్స్ చేసి నీట్గా డిఫైన్ చేసి హైడ్రేటింగ్ మోర్ యూత్ఫుల్ లిప్ చేయడానికి వి యూజ్ ఏ ఫిల్లర్స్. ఓకే, ఆ ఫిల్లర్స్ కూడా ఏంటంటే హైల్రోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ అంటారు. సో ఆ హైల్రోనిక్ యాసిడ్ ఫిల్లర్ వల్ల ఏంటంటే వాటర్ రిటెన్షన్, గుడ్ హైడ్రేటింగ్ లాగా ఉంటుంది అండ్ లుక్ నైస్, న్యాచురల్ ప్లంపింగ్. అట్లని కొంతమంది ఏంటంటే ఓవర్ ఫిల్లింగ్ చేయించుకుంటారు, దట్ మేక్స్ ఇట్ డక్ లిప్స్ అండ్ అన్రియలిస్టిక్ ప్లాస్టిక్ లుక్స్ అంటారు దాన్ని. సో అదొకటి. ఇది కాకుండా దర్ లాట్ ఆఫ్ నాన్ సర్జికల్ రిజునేషన్ ఆఫ్ ద ఫేస్, లైక్ సపోజ్ లేజర్ హెయిర్ రిడక్షన్, ఓకే, అండ్ హైఫు స్కిన్ టైటనింగ్కి, ఓకే, అండ్ ఫేషియల్ అండర్ ఐ హాలోనెస్కి ఫిల్లర్స్ తీసుకుంటారు. తర్వాత థ్రెడ్ లిఫ్ట్, ఇవన్నీ కమ్స్ అండర్ నాన్ సర్జికల్. అవుట్ ఆఫ్ దట్ వన్ మోర్ మై ఫేవరెట్ టాపిక్ ఈస్ ఫేషియల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఇందాక మీకు అన్నట్టు ఫ్యాట్లో ఉన్న నానో ఫ్యాట్ సెల్స్, దట్ స్టెమ్ సెల్స్ వల్ల ఏంటంటే ఫేషియల్ స్కిన్ కూడా రిజునేట్ చేస్తుంది, అక్కడ రిపేర్ చేస్తుంది, స్కిన్ బెటర్ అవుతుంది. దట్ ఈస్ విత్ యువర్ ఓన్ ఫ్యాట్. ఓకే, ఓకే. ఆ ఫ్యాట్ని ఏంటంటే పర్టికులర్ వేలో ప్రాసెస్ చేసి ఆ వచ్చిన లిక్విడ్ని ఎంటైర్ ఫేస్కి ఇస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఫేషియల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అండ్ ఫేషియల్ రిజునేషన్ అన్నమాట. ఓకే, ఓకే. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ గోల్డ్. ఫ్యాట్ ఈస్ గోల్డ్. యాజ్ యూ సెడ్, లైక్ యూజువల్లీ మనం ఎక్కువ వినేది లిప్ ఫిల్లర్స్, బట్ కొంతమందికి బాగా ఇంత పెద్ద పెద్ద లిప్స్ అయిపోయి ఉంటాయి. అందరూ అనుకునేది ఏంటంటే లిప్ సర్జరీ ఫెయిల్ అయింది అంటారు. సో లిప్ సర్జరీ కూడా చేస్తారా? ఓకే, సో హియర్ దెర్ ఆర్ సర్టెన్ కండిషన్స్, లిప్ సర్జరీస్ కూడా ఉన్నాయి. ఏంటి, దిస్ కాల్డ్ లిప్ రిడక్షన్. కొంతమంది బై బర్త్ చాలా పెద్ద లిప్స్తో పుడతారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే వీ కాల్ బిక్నీ లిప్ రిడక్షన్ అంటారు. అంటే ఆ టెక్నిక్లో ఏంటంటే న్యాచురల్ లిప్ షేప్ వస్తుంది అది. ఓకే, సో అంటే వైడ్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ దిస్ ఆఫ్రికన్ పేషెంట్స్ వేర్ దే హ్యావ్ బై బర్త్ దే హ్యావ్ బిగ్గర్ లిప్స్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే రిడక్షన్ చేస్తాం, సైజ్ స్మాల్ క్యూట్గా తయారవుతుంది. ఇది కాకుండా దర్స్ వన్ మోర్ సర్జరీ కాల్డ్ లిప్ లిఫ్ట్, వేర్ వీ డూ ఏ కైండ్ ఆఫ్ బుల్ హోన్ టెక్నిక్ అంటాం. లిప్ అనేది నోస్ నుంచి లిప్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఏజ్డ్ లుక్, దే డోంట్ లుక్ మచ్ అట్రాక్టివ్. సో వాటికి లిప్ లిఫ్ట్ అని చేస్తాం. సో దానివల్ల కూడా లిప్ అనేది ప్రౌట్ అయ్యి థిక్గా కనిపించి మోర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. అంటే వైడ్గా ఉన్న లిప్స్ని కూడా మీరు షార్టేజ్. వైడ్ లిప్స్ యూజువల్గా దట్ ఈస్ నాట్ కామన్ ప్రొసీజర్ డన్. అండ్ కొంతమందికి ఉంటుంది క్లెఫ్ట్ లిప్ అనేసి, దానివల్ల వైడనింగ్ ఉంటుంది, వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఓకే, ఓకే. సో మై అనదర్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ, ఈ మధ్య ఎక్కడ చూసినా జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అసలు అదంత సేఫ్ అంటారా? ఎందుకంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కదా మీకు, అంటే లైక్ ఫేస్ చేంజ్ నుంచి వాళ్ళ జెనెటికల్ పార్ట్స్ నుంచి అన్నీ చేంజ్ ఉంటాయి. సో ఈజ్ ఇట్ రియల్లీ సేఫ్ థింగ్? అంటే ఇక్కడ సేఫ్టీ గురించి ఆలోచిస్తే ఎస్, డెఫినెట్లీ ఇట్స్ హై రిస్క్ ప్రొసీజర్స్ అండ్ షుడ్ బి executed done by a highly qualified and trained doctors in this field. Very complex. మీరు అన్నట్టుగా we divide all these things into 3 categories. ఒకటి facial feminization, కంప్లీట్ గా మెన్ నుంచి ఫీమేల్ ఫేస్ తయారు చేయడం. తర్వాత టాప్ సర్జరీస్ అంటే బ్రెస్ట్, ఇప్పుడు మెన్ కి బ్రెస్ట్ ఉండదు, అది ఫీమేల్ బ్రెస్ట్ లాగా చేయాలి, ఇంప్లాంట్స్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్, మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ కమ్స్ ద బాటమ్ సర్జరీ, జెనైటల్ సర్జరీస్, వేర్ వి కన్వర్ట్ కంప్లీట్లీ మేల్ జెనైటల్స్ ఇంటూ ఫీమేల్ జెనైటల్స్, విచ్ ఇస్ వెరీ కాంప్లెక్స్, చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. అసలు మీరు ఒకటి ఆలోచించాలి, ఇన్ని రిస్క్లు తీసుకుని స్టిల్ దే వాంట్ టు చేంజ్ దెమ్ సెల్ఫ్. ఎందుకు అని ఇక్కడ ఏంటంటే బై బర్త్ గాడ్ హెస్ గివెన్ మేల్, ఫీమేల్ అండ్ జెండర్ డిస్మార్ఫిక్ దిస్ వన్.
అండ్ దెర్ క్లియర్ డిఫరెన్షియేషన్. వాళ్ళకి ఈవెన్ ఎంఆర్ఐ స్కాన్లు చేస్తే కూడా బ్రెయిన్లో మార్పులు ఉంటాయి. ఓ ఓకే. అంత అంటే వాళ్ళు ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళు Hmm. ఏంటంటే దేవుడు ఇచ్చిన బాడీ మెన్, అవును, ఆలోచనలేమో ఫీమేల్. ఫీమేల్ ఉంటుంది. అవును సో వాళ్ళు ఒక జైల్లో ఉండి ఉన్న ఖైదీల్లాగా ఇబ్బంది పడిపోతుంటారు. అవును చాలా మంది ఇంట్లో అది చెప్తే మాత్రం వాళ్ళని, నేను చాలా మందితో విన్నాను నా పేషెంట్ల దగ్గర, అవును దెల్ బీన్ బీటెన్. సొసైటీలో మా పరువేం కావాలి, అవును. నువ్వు బయటకు కూడా గెంటేస్తారు వాళ్ళని. డెఫినెట్లీ అవును. సో వాళ్ళు బయటకు చాలా వచ్చి stories వింటూనే ఉంటాం నానా కదా, తిప్పలు పడి every- చాలా ఇబ్బందులు పడుతుంటారు పాపం. అవును. కానీ వాళ్ళు ఏం చేయలేరండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళకి అలా ఉంది. అవును సో ఇట్ ఈస్ నాట్ అనేది. సో ఒకటి ఏంటంటే సొసైటీ షుడ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దెమ్. ట్రూ ట్రూ. ఎట్లా మేల్ ఫీమేల్ ఎట్లా ఉన్నారో ట్రాన్స్జెండర్ కూడా అలాగే. It అంటే can- అదర్ కంట్రీస్ లో ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ మన ఇండియాలో ఇంకా ఇట్ ఇస్ లైక్ చాలా ఉంది ఇంకా to say చేయాల్సింది. frankly, there are అంటే గవర్నర్స్ లైక్ వైస్ ప్రెసిడెంట్ అంత హై పొలిటికల్ రేంజ్ లో కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు బయట. ఉన్నారు. సో బికాస్ దట్ సొసైటీ ఇస్ యాక్సెప్టెడ్. Sure. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందండి. చాలా Mm. మంది, కొంతమంది ఐ నో సమ్ ఐఏఎస్ ఆఫీసర్స్, కొంత హై లాయర్స్ పిల్లలు, తర్వాత అసలు ఇప్పుడు ఒక ఇండియన్ ఐపాత్ అంటారు, అవును. ఇండియన్ జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీ హెడ్ ఎవరైతే ఉన్నారో Mm. వాళ్ళ ఆ అబ్బాయి Mm. చేంజ్ ఇంటూ ఫీమ్. Oh, okay. హీ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ హై క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళు. Okay, సో okay. వాళ్ళ అబ్బాయి కూడా ట్రాన్స్జెండర్. దే యాక్సెప్టెడ్ అండ్ హీఈస్ ప్రీచింగ్ హౌ టు యాక్సెప్ట్ అండ్ హౌ టు డూ, ఎడ్యుకేటింగ్ ద పీపుల్. అంటే అంటే దెర్ ఆర్ టూ, అంటే రెండు సైడ్స్ ఉంటాయి అంటారు కదా, అంటే బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. సో కమింగ్ టు ద గుడ్ సైడ్, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు పాపం, చాలా ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ద పీపుల్ హూ రియల్లీ ఆర్, వాళ్ళు నిజంగా వాళ్ళలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నేను అంటే ఐ ఫీల్ లైక్ ఫీమేల్ ఇన్సైడ్ మీ అని అనుకునేవాళ్ళు. కానీ కొంతమంది ఇక్కడ ప్రిటెండ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయి పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఉన్న వాళ్ళ స్ట్రగుల్ మనకు తెలుస్తుంది, కానీ ఎవరైతే ఫేక్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల పీపుల్ ఆర్ స్టిల్ థింకింగ్ ఇది నిజంగా యాక్సెప్ట్ చేయాలా లేదా అని. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అందుకే ద ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ కాదు, డబ్ల్యూపాత్ ఆర్ ఐపాత్, ఇండియన్ అసోసియేషన్, వరల్డ్ అసోసియేషన్, ఇది యా. ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏంటి, ఇఫ్ యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఇఫ్ ఐ వాంట్ టు ఆపరేట్ ఎ ట్రాన్స్జెండర్ సర్జికల్గా ఎస్పెషల్లీ, వాళ్ళకి ఏదైనా కానీ సర్జరీ చేయాలంటే హై రిస్క్, వాళ్ళని అట్లీస్ట్ 2 సైకాట్రిస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, Okay, okay. సైకాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్. ఓకే. వాళ్ళు ఏంటంటే సైకాట్రిస్ట్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాళ్ళు తేలిగ్గా ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పేయగలరు ఓకే. వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా, నిజంగా ఇన్నర్ కోర్ దే ఆర్ సఫరింగ్ విత్ దట్ అనేది. అది క్లియరెన్స్ చేసి వీళ్ళు దిస్ దేర్ ఫిట్ ఫర్ ద సర్జరీ అన్నప్పుడే మేము సర్జరీ చేస్తాం. ఓ సో మీరు అయితే we డైరెక్ట్ గా don't- ఎవరు వస్తే వాళ్ళు చేసేనా అలా ఉండదు. వీ డోంట్ డూ ఇట్. ఓ ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్, ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది ఏంటంటే అందరూ వచ్చి చేయించుకుంటారేమో. లైక్ కొంతమంది ఇప్పుడు స్పెసిఫిక్గా చాలా మంది ఫేక్ చేసే వాళ్ళ వల్ల, అంటే ఈవెన్ దే డోంట్ ట్రాన్స్ఫార్మ్, డైరెక్ట్గా రెడీ అయ్యి అలా అయ్యి వచ్చేవాళ్ళు చాలా మంది. అది జస్ట్ డామినేషన్ అండ్ Yeah. అందుకే చెప్పాలంటే వాళ్ళ వల్ల కొంచెం పేరు దెబ్బతింటుంది బ్యాడ్ వీళ్ళకు, అవుతుంది పాపం. actually. చాలా మంది నిజంగా Ah. స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. సో వాళ్ళకి మంచి జరగాలి. వాళ్ళకి ఇంకా ఒకటి చెప్పాలంటే నౌ కొన్ని గవర్నమెంట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ద ట్రీట్మెంట్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ కార్పొరేట్స్లో దర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద 1% ఆఫ్ ద రిజర్వేషన్ ఓకే ఫర్ ద ట్రాన్స్జెండర్స్. ఓకే ఓకే Once they are employed into as a transgender, they have certain funds for them to surgery, ఓకే ఓకే. free of cost. అంటే వాళ్ళు కార్పొరేట్ విల్ పే దెమ్ లైక్ 4 lakhs 5 lakhs ఏంటి కార్పొరేట్లో జాయిన్ అవుతే వాళ్ళకు పే చేస్తారు సర్జరీస్ చేయించుకోవడానికి. సో వాళ్ళు అసలు నిజంగా నార్మల్గా మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా స్పాన్సర్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ కాకుండా వాళ్ళకి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఈ ప్రొసీజర్స్లో అసలు? ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రతి లాంగ్ జర్నీ. ఒకసారి జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ సర్జరీ డిసైడ్ చేసుకున్నారంటే, ఎస్పెషలీ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇస్ ఓన్లీ ఇన్ టు లైక్ మేల్ టు ఫీమేల్. దానిలో చూసుకుంటే మీకు హెడ్ టు టో చాలా ఉంటుంది. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దగ్గర నుంచి ఫేషియల్ ఫెమినైజేషన్, టాప్ సర్జరీ, బాటమ్ సర్జరీ, దిస్ ఆల్ గో జర్నీ ఫర్ 3-4 years. ఫస్ట్ వాళ్ళు హార్మోన్ థెరపీ తీసుకోవాలి, ఓకే అంటే మేల్ హార్మోన్స్ కాకుండా ఫీమేల్ హార్మోన్స్ తీసుకోవాలి. ఓకే. అప్పుడు చాలా ఇంటర్నల్గా ఫస్ట్. ఇంటర్నల్గా మార్పులు వస్తాయి సైకలాజికల్గా బాడీలో. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయగలరు అని 1 year చూసుకుంటే దెన్ సర్జికల్ కిందికి వస్తారు.
ఓకే. సర్జికల్కి వచ్చిన తర్వాత అదొక 3-4 ఇయర్స్ పట్టుద్ది. అమ్మో! అండ్ ఈ ఖర్చు అనేది డిపెండ్స్ ఆన్ వాట్ కాంప్లెక్సిటీ దే వాంట్. దీంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమొద్దు మనకు టాప్ సర్జరీ ఓన్లీ బ్రెస్ట్ ఇంప్లాంట్ అట్లాంటివి తక్కువ అవుతుంది. హ్మ్. కొంత ఫేషియల్ ఫెమినైజేషన్, బాటమ్ సర్జరీ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. హ్మ్. అండ్ ఇవన్నీ జర్నీ చూసుకుంటే ఇట్ మే గో అప్ టు 20-30 లాక్స్ వరకు. ఎన్ని ఇయర్స్ అంటారు? ఎన్ని ఇయర్స్ ఒక 4 ఇయర్స్ పట్టుద్ది. అంటే జర్నీ ఓకే. ప్రాపర్‌గా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ. ఓకే. సో వాళ్ళు అనుకోగానే చేంజ్ అయిపోవడానికి అసలు అవసరం అంత అవకాశం నీడ్ టు ఉండదు. గివ్ టైమ్ ఫర్ దెమ్ టు అడాప్ట్. ఓకే. హార్మోన్ థెరపీ కంపల్సరీ, సైకియాట్రిస్ట్ క్లియరెన్స్ కంపల్సరీ. ఓకే. 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 సో ఇట్స్ నాట్ దెన్ అండ్ దేర్ ప్రొసీజర్. నో, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రొసీజర్ ఇంక్లూడెడ్, లైక్ అంటే అన్ని ఇంక్లూడ్ అయ్యి ఫస్ట్ ఉంటాయి. వాళ్ళు సైకలాజికల్‌గా దాన్ని అడాప్ట్ చేస్తున్నారా లేదా అనేది. హ్మ్. బికాజ్ ఒక్కసారి సర్జరీ చేసామంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్. యాహ్! దాన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ దేవుడు క్రియేట్ చేసినట్టు చేయలేరు కదా. ఓకే. సో ఆ చేసే ముందే దే నీడ్ టు గెట్ ఆల్ దిస్ క్లియరెన్స్. సో ఇది ఇప్పుడు మేల్ టు ఫీమేలే కాకుండా ఫీమేల్ టు మేల్ కూడా ఉంటుంది. యా, సో విచ్ వన్ ఇస్ హార్డర్? హార్డర్ అని కాదు కానీ మోర్ ఛాలెంజింగ్, ఎస్పెషల్లీ బోత్ ఆర్ ఓకే, బట్ డిపెండ్స్. ఎస్పెషల్లీ బాటమ్ సర్జరీ వరకు చూసుకుంటే ఫీమేల్ టు మేల్ విల్ బి మోర్ హార్డర్. అంటే క్రియేటింగ్ ద పెనిస్, మేల్ జెనైటాలియా ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి హార్డర్. డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ. దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళ ఎంత ఇది కావాలి అనే దాన్ని బట్టి. సో అట్లా ఫీమేల్ కూడా డిపెండ్స్ ఆన్ ద డెప్త్, ఎలా క్రియేట్ చేయాలి, షీప్, ఇవన్నీ కూడా దాన్ని బట్టి కూడా వేరీ అవుతుంది ఓకే. కాంప్లెక్సిటీ. అండ్ ఇంకొకటి మనం చిన్న చిన్న స్టోరీస్ ఎప్పుడో విన్నా నేను, ఏంటంటే దే గాట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దెన్ దే వాంట్ టు గెట్ బ్యాక్. ఈస్ ఇట్ రియలీ పాసిబుల్? నో, నో. రివర్సిబుల్ కాదు, ఇవన్నీ ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్స్. అందుకే కదా సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అండ్ హార్మోన్ థెరపీ వి నీడ్ టు రియల్లీ టేక్ టైమ్ అండ్ టేక్ ఎ ప్రాపర్ క్వాలిఫైడ్ నిజంగా సైకాలజిస్ట్. కావాలి అనుకుంటే డిఫికల్ట్. డిఫికల్ట్. అగైన్ ఇట్స్ లైక్ బాడీని ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన మళ్ళీ బ్యాక్ టు అంటే వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే. బికాజ్ చాలా మ్యూటిలేషన్ జరుగుతుంది, టిష్యూస్లో స్కారింగ్ ఏర్పడుతుంది. అవును. కొన్ని చేంజ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ టాప్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టింటారు, దాన్ని తీసేస్తే ఇట్ విల్ బికమ్ ఫ్లాటర్ చెస్ట్. ఎస్పెషల్లీ బాటమ్ సర్జరీ విల్ బి వెరీ డిఫికల్ట్. ఫేషియల్ కొంతవరకు చేయొచ్చు, మస్కులైజేషన్ ఓకే. అట్లా. కొంతమందిని చూస్తుంటాము, డెఫినెట్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా అసలు ఒక మేల్ నుంచి మొత్తం ఫీమేల్గా, అంటే రియల్గా అసలు ఫీమేల్ కూడా అంత అందంగా ఉండరేమో అన్నంతగా తయారవుతారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి ఎన్ని సర్జరీస్ చేయించుకుంటే వాళ్ళు ఆ స్టేజ్కి రీచ్ అవుతారు అసలు? అంటే టు సే ఫ్రాంక్లీ ఐ హ్యావ్ సర్టెన్ క్లయింట్స్ వేర్ మీరు చూస్తే అసలు ఆ అబ్బాయి అని అనుకోరు, ఏ Okay. కోశాన మ్మ్. స్కిన్ లెవెల్, వాళ్ళ ముక్కు, కళ్ళు, ఫేస్ ఇదంతా కూడా, హెయిర్, దిస్ వన్ కంప్లీట్ అలాంటివి చేయడానికి అట్లీస్ట్ అంటే మెయిన్ హార్మోన్ థెరపీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రెషన్. ఓకే. తర్వాత సర్జికల్ సెటప్ ఓకే. విచ్ మల్టిపుల్ మేబీ 5-6 సర్జరీస్. సో హార్మోన్ థెరపీ వల్ల వీళ్ళకి అంటే మేల్లో వచ్చే ఆ హెయిర్ అంటే బాడీ హెయిర్ కూడా ఇదవుతుందా వాళ్ళకి? కరెక్ట్. తగ్గుతుందా? అంటే ఎగ్జాక్ట్లీ హార్మోన్ థెరపీ తీసుకోవడం వల్ల ఏంటంటే స్కాల్ప్ పైన అంటే హెడ్ పైన లాంగ్ హెయిర్స్ వస్తాయి, ఓకే. బాడీ పైన ఉన్న హెయిర్స్ తగ్గిపోతుంది, ఓ. ముస్టాచెస్ ఇవన్నీ. బట్ అక్కడితో ఆగదు, దాని తర్వాత మళ్ళీ లేజర్ హెయిర్ రిడక్షన్ తీసుకోవాలి. సో దట్ లేజర్స్ ద్వారా రూట్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇవి కాకుండా స్కిన్ విల్ బికమ్ మోర్ సపుల్, సాఫ్టర్ అండ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ మారుతుంది అనమాట. అంటే నాకు డౌట్ వచ్చిందనమాట. ఇట్లా మనం చేంజ్ అయిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి చాలా లాంగ్ హెయిర్, ఇప్పుడు నాకున్నట్టు ఇంత లాంగ్ హెయిర్ చాలా న్యాచురల్గా ఫీమేల్ హెయిర్ లాగే ఉంటుంది. వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు, ఏం చేయించుకున్నారని నాకు ఇప్పటికీ డౌటే. సో మీరు అన్నట్టు ఆ థెరపీ వల్ల హార్మోన్ థెరపీ గివ్స్ లాట్ ఆఫ్ చేంజెస్, ఫెమినైజేషన్. అంత లాంగ్ హెయిర్ వస్తుందో దానికి ఇంకా ఏమైనా మీరు దానికి కావాలి మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, కానీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ నార్మల్ హెయిర్. ఓకే. ఎందుకు మెన్ కూడా వదిలేస్తే లాంగ్ హెయిర్ వస్తుంది, కానీ ఆ ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంతా తిని హార్మోన్ థెరపీతో ఇంకా బెటర్ గా వస్తుంది. యా. సో అది డెఫినెట్లీ ఇట్స్ అంటే మిరాకిల్. యా యా. సో ఈ స్కిన్ మీరు అంటే స్కిన్లో కూడా అంటే నాట్ ఓన్లీ మీరు హెయిర్ రిమూవల్ కానీ ఇవన్నీ కాకుండా స్కిన్లో కూడా ఒక డిఫరెంట్ సాఫ్ట్నెస్ కానీ అవన్నీ కూడా మీరు ఈ థెరపీ వల్లనే వస్తుందా? ఎస్, ఒకటి డెఫినెట్లీ హార్మోన్స్ డూ ఇన్ఫ్లుయెన్స్. ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే కొంచెం సన్ ప్రొటెక్షన్, రెగ్యులర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవన్నీ. తర్వాత ఇందాక చెప్పినట్టు స్కిన్ బూస్టర్స్, అండ్ పీపుల్ డూ కమ్ ఫర్ ఫేషియల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఫర్ రీజునేషన్. ఓకే. సో ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ చేసుకుంటుంటే ఇట్ విల్ బి లాంగ్ లాస్టింగ్. అండ్ పీపుల్ నౌ డేస్ వెరీ పాపులర్ ఇస్ వైట్నింగ్ ట్రీట్మెంట్, స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అంటూ చాలా మంది వస్తూ ఉంటారు. సో వైటనింగ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో
వైట్నింగ్ ట్రీట్మెంట్ నిజంగా ఆ మెలనిన్ తీసేయడం అంటారు కదా, అదేనా మీరు అనేది? అంటే ఇక్కడ చూసుకుంటే వైట్నింగ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ మన దగ్గర అప్రూవ్డ్ థింగ్ ఏంటంటే దట్స్ కాల్డ్ లేజర్ స్కిన్ టోనింగ్ అంటారు. అంటే మనము ఎండలకి ఇవన్నీ తిరగడం వల్ల ఒక ట్యానింగ్ వస్తుంది, అవును. అది తగ్గించడానికి పనికొస్తుంది. బై బర్త్ మీకు దేవుడిచ్చిన కలర్ని ఎవరు తగ్గించలేరు. యా. అండ్ వాట్ ఎవర్ రిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే టెంపరీ మెయింటెనెన్స్. And nowadays even this glutathione tablets, injections, they're అవును. supplementing that. But whatever it is, it's all going to be temporary. But you need to maintain certain things. ఆ ఎండలకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కొంచెం సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్స్, స్కిన్ బూస్టర్స్ ఇవన్నీ తీసుకుంటుంటే బెటర్ గ్లో ఇన్ యువర్ Okay. స్కిన్ వస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా అంటే క్విక్ టాబ్లెట్స్ లాగా వచ్చేస్తున్నాయి, ఆ. వాటర్లో వేసేసుకుని డిజాల్వ్ అవ్వగానే యూస్ చేయొచ్చు అని. మీరు అవి కూడా మనకి స్కిన్ వైటనింగ్ హెల్ప్ చేస్తాయా? Glutathione tablets particularly they're claiming that it is helping, but Hmm. it's only partial. పార్షియల్. చాలా మినిమల్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి. అంటే గ్లూటాథైన్ నాట్ ఓన్లీ స్కిన్ వైటింగ్, ఇట్ హ్యాస్ అదర్ బెనిఫిట్స్. ఇట్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, బాడీలో టాక్సిన్స్ ఏమన్నా కూడా అది న్యూట్రలైజ్ చేస్తుంది. ఇవంతా చాలామంది లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇస్తారు, లేదా క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుని దానివల్ల వచ్చే రియాక్షన్స్ తగ్గించడానికి గ్లూటాథైన్ తీసుకుంటారు అని అన్నమాట. ఆల్సో మనకి టాబ్లెట్స్ అంటే లైక్ ఈ ఇప్పుడు వాటర్ డిజాల్వింగ్ కాకుండా గ్లూటథైన్ టాబ్లెట్స్ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతాయి, అవి అంత డిజాల్వ్ అవ్వవు ఈజీగా అని నేను అనుకుంటున్నాను. సో It's again long term therapy, any medication is not advisable. ఓకే. This is short term where it gives a good outcome, especially it acts like a multivitamin అండి. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. అండ్ సేఫ్టీ అగైన్ ఎవరు చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఎంత డోస్ ఉంది, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఐవీకి టాబ్లెట్స్కి ఐవీ difference. విల్ బి ఆల్వేస్ బెటర్ ఎఫెక్టివ్ దాన్ టాబ్లెట్స్, బికాస్ టాబ్లెట్స్ ఏంటంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు, గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ నుంచి తక్కువగా అబ్జర్వ్ అయిపోయి లివర్లో మెటబాలైజ్ అయిపోతుంది, దానివల్ల సిస్టమిక్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది. ఐవీ అయితే ఎక్కువగా మోర్ ఎఫెక్టివ్. బట్ ఐవీ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలంటారు కదా. అంటే అగైన్ ఐవీ ఏంటంటే ఇంతవరకు ఎఫ్డీ ఈజ్ నాట్ అప్రూవ్డ్ ఫర్ వైట్నింగ్. ఓకే. ఇంతవరకు గ్లూటాథైన్ అప్రూవ్ చేసింది ఏంటంటే నేను చెప్పిన లివర్ టాక్సిసిటీకి, తర్వాత క్యాన్సర్ కీమోథెరపీ, ఇట్లా ఇమ్యూన్ బూస్టప్కి దీనికి చేశారు, కానీ వైట్నింగ్కి ఇచ్చేయలేదు. ఆఫ్ లేబుల్గా చాలామంది వాడుతున్నారు. సో నాకు ఆల్మోస్ట్ నా డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేశారు. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క పాయింట్ నా నుంచి వచ్చినవి కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ జనరల్ డౌట్, అంటే అందరికీ ఉండే డౌట్స్. Correct. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మన ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇట్స్ సక్సెస్ అండి. ఇప్పుడు సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఐ హ్యావ్ సో మెనీ డౌట్స్ విచ్ లైక్ చాలా ఇయర్స్ నుంచి అడుగుదాము, ఎవరిని అడిగి తెలుసుకోవాలా అనుకునేవి మా వ్యూవర్స్కి కూడా. సో ఇట్లాంటి డౌట్స్ అన్నీ మేము ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ఇంటర్వ్యూస్ చేద్దాము. Sure అండి. మీ నాలెడ్జ్, మీ క్లయింటల్ రివ్యూస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు మాతో షేర్ చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి. Sure. Thank you so very much. much. And again, I want to give a message that do your home study, do a research, select a proper person, and then get the treatment. ఎవరో చేయించుకున్నారు, వాళ్ళకి ఏదో అయిందని చెప్పి మనం గుడ్డిగా వెళ్ళేసి చేయించుకోవడం అనేది రైట్ కాదు. ఈవెన్ అంబిషన్ కూడా, ఎవరో ఎలా అయిపోయినారు మేము కూడా అలాగే అయిపోవాలని చెప్పేసి వచ్చిన ట్రీట్మెంట్లు అన్నీ తీసుకోవడం అనేది నాట్ రైట్ థింగ్. So reach a qualified person, do a proper research, and then get the treatment done. అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్, యాక్చువల్గా నేను ఇది ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుదాం మర్చిపోయాను. రైట్ డాక్టర్ సర్టిఫికేషన్స్ని చూసి కూడా కొంతమంది మేము ముందుకు రాలేరు ఎవరు. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ప్రొసీజర్స్ మీ యూట్యూబ్లో మీరు షేర్ చేశారో అది చూస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మాకు ట్రస్ట్ అనిపిస్తుంది. సో అలా అందరూ పెట్టరు. సో హౌ టు చూస్, వాళ్ళు ఒకవేళ అలా పెట్టకపోతే అంటే ఎలా చూస్ చేసుకోవాలి? ఒకటి ఏంటంటే నవడేస్ ఇంటర్నెట్ ఈస్ మోస్ట్ అప్రోచబుల్ థింగ్స్ పీపుల్ డూ ఫాలో. అండ్ చాలామంది అందరి డాక్టర్స్కి ఇప్పుడు వెబ్సైట్స్ ఇవన్నీ ఇచ్చేసింటారు. అండ్ ఎనీ డాక్టర్, ఇఫ్ సపోజ్ సంబడి సజెస్టెడ్ సో అండ్ సో ఎక్స్ అండ్ వై డాక్టర్, సో యూ కెన్ సర్చ్ ఇన్ దేర్ ఎదర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, లేకపోతే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఉంటుంది, వాళ్ళ పేరు కొట్టంగానే ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ డాక్టర్ కూడా మెన్షన్ చేసి ఉంటారు చాలామంది రిజిస్ట్రేషన్ నంబరు, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్. సపోజ్ మై క్వాలిఫికేషన్ అంటే ఎంబీబీఎస్, ఎంఆర్సిఎస్, డిఎన్బి, దెన్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ, ఇలా క్వాలిఫికేషన్ మెన్షన్ చేసి ఉంటారు. దెన్ విల్ గెట్ ఎన్ ఐడియా. ఇంకా కొంతమంది రాసింటారు ఎఫ్ఐసి ఏబిసిడి నుంచి జెడ్ వరకు రాసింటారు, కానీ దాంట్లో ఏది కానీ వ్యాలిడ్ డిగ్రీ ఉండదు, విచ్ యూ కెన్ వెరిఫై ఆన్ ద గూగుల్.
సో దట్స్ ద బెస్ట్ వే. ఆర్ యూ కెన్ టేక్ ఏ కన్సల్టేషన్. ఒక్కసారి కన్సల్టేషన్ దగ్గరికి వెళ్తే మీకే తెలుస్తుంది వాళ్ళు చెప్పే విధానము, ఎక్స్ప్లెయిన్ చేసేది, ప్లస్ వాళ్ళు ఆల్రెడీ సర్జరీ పర్ఫామ్ చేస్తుంటే బిఫోర్ ఆఫ్టర్ సర్జరీ ఫొటోస్ చూపిస్తారు. ఓకే, కంప్లీట్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాట్ రిస్క్స్ కాంప్లికేషన్స్ అన్నీ చెప్తారు. సో దీన్ని బట్టి ఈవెన్ లైక్ మీరు యాజ్ ఎ నార్మల్ లే మ్యాన్ కెన్ అండర్స్టాండ్ ఎస్ దిస్ ఇస్ జినైన్ డాక్టర్. సంబడి ఈస్ హైడింగ్, ఓవర్ ప్రామిసింగ్, సో దోస్ ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్స్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ మీ క్లయింట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మాకు అంటే టు బీ ఫ్రాంక్ మీ స్టోరీ చెప్పినప్పుడు మాకు చాలా కనెక్టింగ్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.